ఫ్రెండ్స్, నేనిచ్చే ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో అది ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే. ప్రతి ఒక్కరు కూడా సబ్జెక్ట్ని స్టడీ చేయాల్సిందిగా కోరుతున్నాము. అలాగే నేనేమన్నా ఫైనాన్షియల్ అడ్వైజర్ కాదండి. ఏదైతే సబ్జెక్ట్ ఇవ్వాలో సబ్జెక్ట్ మాత్రమే ఇస్తాను. దాన్ని స్టడీ చేయాల్సిన బాధ్యత మీదే. ప్రతి ఒక్క పాయింట్ తెలుసుకున్న తర్వాత మీకు నచ్చితేనే మీరు ఖచ్చితంగా ప్రాజెక్ట్ టేకప్ చేయాలి. అంతేకాని నేను చెప్పిన కదా అని మీరు టేకప్ చేయడం కాదు. సబ్జెక్ట్ని స్టడీ చేయండి. టాపిక్ ఏదైతే ఉందో టాపిక్ని జాగ్రత్తగా వినండి. అది నచ్చితేనే మీరు దీన్ని టేకప్ చేయాలి, నచ్చకుండా టేకప్ చేయకూడదు. 1-2 సార్లు మీరు దాన్ని వెరిఫై చేయండి, స్టడీ చేయండి. మీకు ఓకే అనిపిస్తే మాత్రమే ఈ ఏదైతే ఆపర్చునిటీ ఉందో దీన్ని టేకప్ చేయండి ఫ్రెండ్స్. ఇక గురించి విత్ చార్ట్ ద్వారా చెప్పడానికి ఈ వీడియో చేస్తున్నాను. సో ప్రతి ఒక్కరికి ఈ సిస్టమ్ పైన ఒక అవగాహన తెప్పించడం కోసం మాత్రమే, అంటే సబ్జెక్ట్ నాకు తెలిసిన సబ్జెక్ట్ ఇవ్వడం కోసం మాత్రమే ప్రయత్నం చేస్తున్నాను. మిగతాంతా మీ ఇష్టం అండి. జస్ట్ నేను ఓన్లీ సబ్జెక్ట్ మాత్రమే ఇవ్వగలుగుతాను. ఎందుకంటే నేను కంపెనీ నుండి వచ్చిన వ్యక్తి కాదు కాబట్టి నాకు తెలిసినంత మాత్రం చెప్తాను. ఎందుకంటే నేను మీరు సేమే, కాకపోతే నాకు సబ్జెక్ట్ ముందు తెలిసింది కాబట్టి నేను సబ్జెక్ట్ తెలియజేయడానికి ప్రయత్నిస్తున్నాను. అంతే తప్ప నేనేమన్నా ఫైనాన్షియల్ అడ్వైజర్ కాదు. ఇదే ఖచ్చితంగా చెయ్యండి అని చెప్పడానికి నేను ఫైనాన్షియల్ అడ్వైజర్ కాదు. అలాగే కంపెనీ నుండి వచ్చిన వ్యక్తి కాదు. కంపెనీ నాకేమన్నా సాలరీ ఇవ్వట్లేదు. ఓకే, జస్ట్ ఓన్లీ సబ్జెక్ట్ నాకు తెలిసింది. ఆ తెలిసిన సబ్జెక్ట్ మీకు తెలియజేయడం కోసమే ఈ వీడియో చేస్తున్నాను. సో ప్రతి ఒక్కరు కూడా దీన్ని అర్థం చేసుకోండి. మీకు నచ్చితే ఫర్దర్ స్టెప్ తీసుకోవచ్చు, లేకుంటే ఏం లేదు. ఓకే, సో ప్రతి ఒక్కరికి కూడా వెల్కమ్ అండి ఈ సిస్టంలో. సో చూడండి, తెలుసుకోండి. తెలుసుకున్న తర్వాత మాత్రమే మీ నిర్ణయం తీసుకొని ఏదైనా కానివ్వండి. మీరు ఇందులో వస్తున్నారంటే మీకు నచ్చితేనే రండి, నచ్చుకుంటే రాకండి. సో థ్యాంక్ యూ అండి. ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం. డియర్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ ప్రకాష్ అండి. సో మనకు గ్రోకాయిన్ జాయింట్లో ఏ విధంగా మనం ఇన్కమ్ తీసుకుంటాం అంటే, మనం రెఫర్ చేస్తే ఎలా తీసుకుంటాం, రెఫర్ చేయకుంటే ఎలా తీసుకుంటాం అనే కొన్ని విషయాలు జస్ట్ మీకు అవగాహన కోసం మాత్రమే చెప్తున్నాను. సో దీన్ని కొంచెం జాగ్రత్తగా వినండి. అంటే నాన్ వర్కింగ్ అయితే మనం ఎంత సంపాదించవచ్చు, వర్కింగ్ అయితే మనం ఎంత సంపాదించవచ్చు, ఈ విషయాల్లో ఫస్ట్ తెలుసుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే చాలామందికి కన్ఫ్యూజ్ ఉంటుంది. ఓకే, నాన్ వర్కింగ్లో ఇన్కమ్ ఎంత ఉంది, వర్కింగ్లో ఎంత ఉంది, సో నేను ఏం పని చేయను, నాకు ఎంత వస్తుంది అనే ఆలోచన చాలామందికి ఉంటుంది. కాబట్టి దానికోసం చిన్న క్లారిటీ ఇవ్వడం కోసము ఈ వీడియో చేస్తున్నాను. సో వెరీ సింపుల్ ఫ్రెండ్స్. ఇప్పుడు నాన్ వర్కింగ్లో సో మీరు వచ్చారు $100తో, ఆటోమేటిక్గా మీకు 2 ఐడీస్ జనరేట్ అవుతాయండి. 2 ఐడీస్ జనరేట్ అవుతాయి. సో ఈ 2 ఐడీస్తో మీకు ఫస్ట్ ఆర్డర్ పుల్ వచ్చేసి $240 వస్తాయి. ఓకే, సో అంటే ఈ $240 ఏవైతే ఉన్నాయో $240 వస్తాయి. ఈ $240లోకి వెళ్ళి మీకు ఓన్లీ $40 మాత్రమే విత్డ్రాకి వస్తాయి. రైట్, $40. ఓకే, ఈ $40 వచ్చినప్పుడు మరి 200 ఏమైనాయి అది చాలామందికి డౌట్ ఉంటుంది. సో ఈ 200తో ఇక్కడ 4 ఐడీస్ జనరేట్ అయినాయి ఫ్రెండ్స్. 4 ఐడీస్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఉంటుంది 4 ఐడీస్. ఈ 4 ఐడీస్ జనరేట్ అయినాయి ఇక్కడ. ఓకే, ఈ 4 ఐడీస్ పర్ నెక్స్ట్ సెకండ్ మంత్ మనకు మంత్లీ ఒక అటుపులు వచ్చింది అనుకున్నా కూడా సెకండ్ మంత్ చూడండి మనకు $480 వస్తాయి. 480. మరి ఈ $480లో మనకు వచ్చేది కేవలము 80. మళ్ళీ ఈ 400తో 8 ఐడీస్ జనరేట్ అవుతాయి. రైట్, సో 8 ఐడీస్ ఎప్పుడైతే జనరేట్ అవుతాయో ఈ 8 ఐడీస్ పైన మన థర్డ్ మంత్ వచ్చేసి మనకి ఇన్కము $960 వస్తాయి. ఈ $960లో మనకు వచ్చేది $160. మనకు వచ్చేది $160. సో మళ్ళీ 800తో ఇక్కడ సింపుల్ అండి 16 ఐడీస్ జనరేట్ అవుతాయి. ఓకే,
ఈ 16 ఐడీస్ ఏవైతే ఉన్నాయో ఈ 16 ఐడీస్ మనకు 4th మంత్లో ఆటోపుల్ ఇన్కమ్ వచ్చేసి 1000 అంటే 1920 అండి డాలర్స్. 1920 ఇందులోకి వెళ్ళి మనకు వచ్చేది $320 వస్తాయి. మనకు వచ్చేసి $320 వస్తాయి. చూడండి, మనము ఏకంగా 4th మంత్లోనే 30,000కి వెళ్ళిపోయామండి. ఓకే, సో ఇప్పుడు 1600 అంటే 16 మెంబర్స్ మీద 16 ఐడీస్ మీద మనకు 1920 వస్తే ఇప్పుడు మనకు ఏకంగా ఇక్కడ $320 మనం తీసుకుంటే మిగిలిన $1,600 ఏవైతే ఉన్నాయో వాటి సంగతి ఏందో చూద్దాం. ఈ $1,600 తోటి మనకి ఏకంగా 32 ఐడీస్ జనరేట్ అవుతాయి 1600తో. ఈ 32 ఐడీస్ జనరేట్ అయినప్పుడు మనకు వచ్చే ఇన్కమ్ చూడండి, ఇక్కడ 32 ఐడీస్ మీద 3,840 మనకు ఇన్కమ్ రావడం జరుగుతుంది. సో 3,840 నుండి మనకు వచ్చే ఇన్కము $640 మనకు వస్తుంది. మిగిలిన అమౌంట్ ఏదైతే ఉంటుందో దాంతో ఇక్కడ 64 ఐడీస్ రిబర్త్ అవుతాయి. సో ఈ 64 ఐడీస్ రిబర్త్ అవ్వడంతో మనకు వచ్చే ఇన్కము 7,680 వస్తాయండి. అందులోకి వెళ్ళి ఈ టోటల్ ఇన్కమ్ 7,600 అనేది టోటల్ ఇన్కమ్. సో 7,680 అనేది టోటల్ ఇన్కమ్. మనకు వచ్చేది అందులో 1,280. అంటే మనం ఏకంగా ఇక్కడ 6th మంత్లో మన ఇన్కమ్ 1 lakh దాటిపోయిందండి. 1 lakh దాటిపోయింది. సో ఇప్పుడు నెక్స్ట్ 7th మంత్, సో మన ఐడీస్ కాస్త 128 అవుతాయి. సో ఈ 128 పైన మనకు వచ్చే ఇన్కము $15,360 వస్తాయి. సో ఇందులోకి వెళ్ళి అది టోటల్ అది. సో ఇందులోకి వెళ్ళి మనకు వచ్చేది 2,560 అంటే 2.5 lakh. మనకు 7 నెలల్లో వచ్చే ఇన్కమ్ ఏకంగా 8 నెలల్లో వచ్చే ఇన్కమ్ ఏకంగా మనకు 2.5 లక్షలు అవుతుంది. 7 నెలలు వచ్చే ఇన్కమ్ మనకి ఏకంగా 2.5 లక్షలు అవుతుంది. సో ఇప్పుడు 8 నెలలో మన ఐడీలు కాస్త 256 అవుతాయి. సో ఈ 256 పైన టోటల్ ఇన్కమ్ వచ్చేసి 30,720 అవుతుంది. సో అందులోకి వెళ్ళి మనకు వచ్చేది 5,120 అంటే 5 లక్షల ఇన్కమ్కి వెళ్ళిపోయాం 8 నెలల్లో. ఇకపోతే 9th మంత్ 9వ నెల మన ఐడీలు కాస్త 512 అవుతాయి. సో మనకు టోటల్ ఇన్కమ్ వచ్చేసి 61,440. అక్కడ మనకు వచ్చే ఇన్కమ్ $10,240 అంటే 10 లక్షల ఇన్కమ్ అనేది మనకు 9th మంత్లో వస్తుంది. ఇక మనము 10th మంత్ గురించి మాట్లాడదాం. మన ఐడీలు కాస్త 1,024 అవుతాయి. అందులోకి వెళ్ళి మనకు టోటల్ ఇన్కమ్ వచ్చేసి 1,22,880 వస్తాయి. మనకు వచ్చే ఇన్కమ్ వచ్చేసి $20,480 వస్తాయి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఏకంగా 20 లక్షల రూపాయలు మనకు 10వ నెలలో అంటే 10వ ఆటపులకి రావడం జరుగుతుంది. సరే, నెలకు ఒక ఆటపులు వస్తుంది అనుకున్నా కూడా ఈ విధమైన ఇన్కమ్స్ వస్తాయి. అయితే మనకి ఇక్కడ టోటల్ చూసుకున్నట్లయితే మన ఐడీలు 2,046 టోటల్ ఐడీలు అవుతున్నాయి. సో మనకు దానిపైన వచ్చే ఇన్కమ్ టోటల్గా 2,45,520 టోటల్ ఇన్కమ్ అవుతుంది. సో అందులో మనకు వచ్చే ఇన్కము 40,920 టోటల్ మనం తీసుకునే ఇన్కమ్. 10 ఆటోపూల్స్కి గాను మనం తీసుకునే ఇన్కమ్ $40,920 తీసుకుంటాం. ఇట్ మీన్స్ మనము 90 రూపాయలకు $1 అమ్ముకున్నా కూడా 36 లక్షల రూపాయలు వస్తాయి. సో 36 లక్షల రూపాయలు అంటే మనము నెలకు క్యాల్కులేషన్ చేసుకుంటే నెలకు 3 లక్షల రూపాయల సంపాదన అవుతుంది మనది. నెలకు 3 లక్షల రూపాయలు అంటే ఎవరు సంపాదిస్తున్నారో చూడండి. జస్ట్ ఆటోపూల్లోనే ఇంత ఇన్కమ్ ఉంటే మరి పని చేసుకుంటే ఎంత ఉంటుందో చూద్దాం. సో ఇప్పుడు పని చేసుకుంటే ఎంత ఇన్కమ్ ఉంటుంది అనేది ఒక్కసారి చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ చాలా సింపుల్ అండి. నేను ఒక్కరిని తీసుకుంటున్నాను. ఒక్కరికి రెఫర్ చేస్తే ఏ విధమైన ఇన్కమ్ వస్తుంది చూద్దాం. ఓకే,
సో ఒక్కరికి రెఫర్ చేస్తే మనకు ఫస్ట్ రెఫరల్తోనే $10 వస్తాయి. ఆ తర్వాత అతనికి ఆటోపూల్ వచ్చినప్పుడు $20 వస్తాయి. రెండో ఆటోపూల్ వచ్చినప్పుడు 40, ఎందుకంటే ఐడీస్ ఇక్కడ పెరుగుతుంటాయి. సో 3 ఆటోపూల్ అతని 8 ఐడీలు అవుతాయి కాబట్టి ఓకే, అప్పుడు మరి పెరుగుతుంది. అప్పుడు మనకు $80 వస్తాయి. ఆ తర్వాత 4 ఆటోపూల్ వచ్చినప్పుడు $160 ఇస్తారు. 5 ఆటోపూల్కి $320 ఇస్తాడు. 6 ఆటోపూల్కి $640 ఇస్తాడు. 7 ఆటోపూల్కి 1,00,000, 8 ఆటోపూల్కి 2 లక్షలు, 9 ఆటోపూల్కి 5 లక్షలు, 10 ఆటోపూల్కి 10 లక్షలు. ఓవరాల్గా అతను మనకు $20,470 అంటే 20 లక్షలు సంపాదించి పెడతాడు. మొత్తానికి ఓవరాల్గా ఒక వ్యక్తి మనకు ఈ సిస్టంలో వస్తే 20 లక్షలు సంపాదిస్తూ పెడతాడు. సో మీరు దీన్ని బట్టి ఎందరికి రెఫర్ చేయాలనేది మీరు ఆలోచించుకోవాలి. సో 5 మెంబర్స్కి ఒకవేళ రెఫర్ చేయగలిగితే మీ ఇన్కమ్ వచ్చేసి దాదాపుగా ₹1,00,00,000 అవుతుంది. 5 మెంబర్స్కి రెఫర్ చేయగలిగితే 1,00,00,000. ఎందుకంటే ఒకరికి రెఫర్ చేస్తే 20 లక్షలు వస్తున్నాయి. అదే 5గురికి రెఫర్ చేస్తే మనము ₹1,00,00,000 తీసుకుంటాం. సపోజ్ ఒకవేళ మనము 10 మెంబర్స్కి రెఫర్ చేయగలిగితే, ఇక్కడ 10 మెంబర్స్కి రెఫర్ చేయగలిగితే ఫ్రెండ్స్ ఓకే, 10 మెంబర్స్కి రెఫర్ చేయగలిగితే మనము 2 కోట్లు సంపాదిస్తాం. అదే మనం ఇక్కడ 100 మెంబర్స్కి రెఫర్ చేయగలిగితే లాస్ట్కి మనం ఇక్కడ $20 లక్షల సంపాదిస్తాం, అంటే 20 కోట్లు సంపాదిస్తాం. సో ఇది మనకు రెఫరల్ ద్వారా వచ్చేటువంటి ఇన్కమ్ అండి. సో పని చేయకుండా ఇన్కమ్ ఉంది, పని చేస్తే దానికి 10 టైమ్స్ ఎక్కువ ఇన్కమ్ ఉంది. చూడండి, పని చేయకుండా ఉంటే కేవలం మనము 40 లక్షలు సంపాదిస్తున్నాం. అదే పని చేస్తే ఒక్కరికి రెఫర్ చేస్తే అదనంగా 20 లక్షలు వస్తున్నాయి. అదే 5 మెంబర్స్కి రెఫర్ చేస్తే మనకు వాళ్ళే ₹1,00,00,000 సంపాదించి పెడతారు. అదే 10 మెంబర్స్కి అయితే 2 కోట్లు. టార్గెట్ పెట్టుకుని ఒక 100 మెంబర్స్కి రెఫర్ చేయగలిగితే 20 కోట్ల రూపాయలు మనము సంపాదించవచ్చు. సో ఫ్రెండ్స్, ఇంత చక్కటి అవకాశం మనకు వచ్చింది. ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటూ ఫ్రెండ్స్, ఒక సంవత్సరంలో ప్రతి ఒక్కరి జీవితం మారిపోతుంది. కాబట్టి ఎవ్రీవన్, ప్రతి ఒక్కరు కూడా దృష్టి పెట్టండి. కనీసం ఒక 10 మందికన్నా రెఫర్ చేయండి. 10 మందికి రెఫర్ చేయడం వల్ల ఒక సంవత్సర కాలంలో ₹2 కోట్ల సంపాదించవచ్చు. ఎంత పెద్ద ఎంప్లాయ్ అయినా కూడా రిటైర్మెంట్ అయిన తర్వాత 2 కోట్లు రావండి. కానీ మీరు ఇక్కడ ఒక సంవత్సర కాలంలోనే ₹2 కోట్ల సంపాదించే అవకాశం ఉంది. సరే, ఒక సంవత్సరంలో వద్దు, 2 సంవత్సరాలు రాని, 2 వద్దు, 3 సంవత్సరాలు పట్టండి. సరే, అంత వద్దండి, ఒక 5 సంవత్సరాలు పట్టనివ్వండి. ₹2 కోట్ల అంటే మామూలు విషయం కాదు కదా. ఓకే, సో ఫైనాన్షియల్ ఫ్రీడమ్ రావాలంటే మనం రిస్క్ చేయాలి. సో రిస్క్ చేస్తేనే మనము రివార్డ్స్ పొందగలుగుతాం. సో ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి, ఒక అవకాశం మన చేతిలో వచ్చినప్పుడు దాన్ని కరెక్ట్ టైంలో కరెక్ట్ డిసిషన్ తీసుకొని ఎప్పుడైతే టేకప్ చేసుకుంటామో తప్పకుండా మనం సక్సెస్ వైపు వెళ్తాం. సో ఇది ప్రతి ఒక్కరు గమనించాలి. ఎప్పుడైతే బిలియనర్స్గా ఉన్నారు ఇప్పుడు వాళ్ళంతా కూడా, వాళ్ళ నిర్ణయం ఏంటంటే ఇన్స్టాంట్ ఉంటుంది. ఓకే, బాగుందా, చలో పెట్టేద్దాం. ఆలోచించుకుంటా అక్కడే గింజలు అనుకుంటూ ఉంటే మాత్రం అక్కడే ఉండిపోతారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇమ్మీడియట్ డిసిజన్ తీసుకొని ఈ యొక్క మంచి అవకాశాన్ని తప్పకుండా ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోండి ఫ్రెండ్స్. దీనివల్ల ప్రతి ఒక్కరి జీవితం మారుతుంది. సో గ్రోకాంజా అంటేనే ఏదైతే మనకు ఈ సిస్టమ్ వచ్చిందో నిజంగా ప్రతి ఒక్కరి జీవితాలను మార్చేస్తుంది ఫ్రెండ్స్.